కేఎల్ టవర్కి ఒక డేట్ అనుకున్నాం, అది ఈ రోజే కనిపిస్తుంది. పెటనస్ టవర్కి డాడీ బర్త్డే రోజు అనుకున్నాం, మా ఎదురుగానే ఉంది. నెక్స్ట్ మర్డేకా స్క్వేర్. రండి రండి, రోడ్ క్రాస్ చేసుకుంటూ సేమ్ ఇటు వెళ్తే మా అపార్ట్మెంట్. ఇప్పుడు ఇట్లా స్ట్రైట్కి వెళ్ళి రైట్ తిరిగి ఇంకా స్ట్రైట్కి వెళ్తే చౌకిట్ మార్కెట్కి వెళ్తాం. అక్కడ ప్రాన్స్ తీసుకోవాలి, ఇంకేమైనా అవసరమేటి ఉంటే తీసుకోవాలి. ఇంటికి వచ్చి బిర్యానీ వండుకోవాలి. డబుల్ డెక్కర్ బస్ అన్నమాట. ఇది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం వెరీ వెరీ సూన్. ఎయిర్పోర్ట్ నుండి అపార్ట్మెంట్కి వచ్చి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక బైక్ కనిపించింది, స్కూటీ కాకుండా. మిగతా ఇప్పటిదాకా అన్ని స్కూటీలే, ఎక్కడ చూసినా ఎవరు చూసినా స్కూటీ వేసుకుంటున్నారు, స్కూటీ మీద జుయ్ జుయ్ అని పోతున్నారు. బైక్ మాత్రం ఇప్పుడే చూసిన. అక్కడ వెళ్ళే దారిలో బయటంతా ఎండ మండిపోతుంది, బయటకు వెళ్తే చాలా సులభం అంటుంది. ఇక్కడ పక్కన ఫుట్పాత్ కి ఇట్లా చేశారు, ఇక్కడేమో చల్లగా ఉంది. అక్కడికి ఇక్కడికి జస్ట్ ఒక ఇంచు గ్యాపగో, అటు ఇటు డిఫరెన్స్ చాలా ఉంది. ఇక్కడ చాలా చల్లగా ఉంది వీటి కింద నడుస్తుంటే. రాగానే మనకి ఇక్కడ స్పోర్ట్స్ కార్ కనిపించింది. నడుచుకుంటూ కొంత దూరం వచ్చాము. సో ఈ రోజంతా జర్నీ అయిపోయింది, కూర్చోవడము, టైర్డ్నెస్, కాళ్ళ నొప్పులు, కూర్చొని ఉన్నాం కదా. సో కొంచెం దూరం రాగానే ఇంకా మమ్మీ వాళ్ళు కూర్చుందామన్నారు, మమ్మీ డాడీ. సో ఇక్కడ బస్ స్టాప్ కింద కూర్చున్నాము, కొద్దిసేపు కూర్చొని ఇక్కడ వెళ్ళిపోతాము. ఇక్కడ ఈ అంకులేమో వచ్చిన ప్రతి ఒక్కరిని ట్యాక్సీ 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 అని వస్తున్నారు. ఎందుకు లేదు, మోనోరైల్ ర్యాపిడ్ కేఎల్ అంటాం రాసింది పైన. చూద్దాం, మనం కూడా అంటే ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఈ మోనోరైల్. కానీ ఎప్పుడు వెళ్దామని ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏదో ఒక దానికైతే అంటే యాక్టివిటీ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకసారి అయితే యాక్టివిటీ వద్దు, మరి దూరం మళ్ళీ కొంచెం నడవాలి. జస్ట్ ఒక కదా, లూజ్ కాదా? లూజ్ కూడా అసలు ఏం లేదు, లూజ్కే కష్టం. ఇక్కడ నుంచి ఒక స్టాప్ నుంచి ఒక స్టాప్ అంతే, 2-3 స్టాప్స్. మళ్ళీ నుంచి మళ్ళీ క్యాబ్ వేసుకొని ఇంటికో లేకపోతే వేరే దగ్గరికి. హార్డ్ రాక్ క్యాఫే అంట, పైన బైక్ సూపర్ ఉంది అది. ఇక్కడ టాక్సీ స్పెల్లింగ్ చూడండి, టెక్సీ, TKSI టెక్సీ. స్పెల్లింగ్ కూడా అంతే, మనది సి కదా, ఇక్కడ K తోటి స్టార్ట్ అవుతుంది. కంప్యూటర్. మలేషియాలో కూడా బెగ్గర్స్ ఉన్నారు. ఇప్పుడు మమ్మీది ప్రెస్ చేస్తుంది, ప్రెస్ చేస్తే పడాలి. ఒక్కసారి ఇది పనిచేస్తలేదేమో, ఏందో ఆగ్డాడ్. ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్ యూనివర్సిటీ కౌలాలంపూర్ అంట. కాలేజ్ కూడా ఎలా ఉంది చూడండి, పెద్దగా పైకి పొడుగ్గా. మా అపార్ట్మెంట్ నుండి చౌకిట్ మార్కెట్కి బై వాక్ వెళ్ళాలనుకున్నాం. ఎందుకు అనంటే మా అపార్ట్మెంట్ నుండి చౌకిట్ మార్కెట్ జస్ట్ 1.5 కిలోమీటర్. గ్రాబ్ బుక్ చేసుకొని వెళ్దామని అనుకున్నాం. బట్ ఏంటంటే ఫస్ట్ డే కదా, మెల్లిగా వాక్ చేసుకుంటూ వెళ్దాం, చూసుకుంటూ వెళ్దాం. సో 1.5 కిలోమీటర్ కాబట్టి 20-30 మినిట్స్లో వెళ్ళిపోతాంలే అని అనుకున్నాం. బట్ ఇక్కడ ఈ టైంకి 11 దాటిపోయింది, 12 అరౌండ్ అవుతుంది. అండ్ ఎండ అయితే ఘోరంగా ఉంది. అంబ్రెలాస్ తీసుకెళ్ళినాం, కొంచెం యూజ్ అయితే అయ్యింది. బట్ ఎంతైనా ఎండ. అలాగే మేము నైట్ అంతా జర్నీ చేసాము. నైట్ అంటే ఎప్పుడు 12కి ఫ్లైట్ ఎక్కితే మేము 12th నైట్ మార్నింగ్ 7కి రీచ్ అయిపోయాను అనమాట. 4 hours జర్నీ ఉంటుంది. 2.5 hours అనేది టైం డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట ఇక్కడికి. అయితే మేము ఎయిర్ ఏషియాలో వచ్చినాం కాబట్టి మాకు లెగ్ స్పేస్ అంతా సరిగా లేదు, ప్లస్ అలాగే మాకు కంఫర్ట్ కూడా అంత లేకుండే. సో అదొకటి, ప్లస్ ఇక్కడ ఎండలు అంతా నడవడం బాగా టైర్డ్ అయిపోయినాం. అండ్ తర్వాత మేము ఇక్కడికి చౌకిట్ మార్కెట్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ అన్ని రకాల చేపలు అయితే దొరుకుతాయి, సీ ఫుడ్స్ అన్ని రకాలు దొరికేస్తాయి. మేము రాగానే మాకు స్టార్టింగ్లోనే ప్రాన్స్ కనిపించింది, కేజీ 20 రింగిట్స్ అని చెప్పి. సరే ఇంక ఏమేమి ఉంటుంది లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి లోపల అన్నీ చూసాము. వాసన అయితే ఘోరంగా వస్తుంది, చాలా అంటే చాలా అన్నమాట. మేమే అప్పుడప్పుడు వెళ్తున్నామన్నా మాకే కొంచెం మరి ఎక్కువ స్మెల్ వస్తుంది ఏందనిపించింది. బట్ లోపలికి వెళ్ళి అంతా చూసుకున్నాము. బయట ఏదైతే 20 రింగిట్స్ ఉందో కేజీ, లోపల 26, 30, 32, 34, 40 రింగిట్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఇంత పెట్టడం ఎందుకు అని చెప్పేసి మేము అవన్నీ లోపలంతా చూసుకొని ఏమేమి ఉన్నాయని బయటికి వచ్చేసి 20 రింగిట్స్ ఉన్నది తీసుకున్నాము. టోటల్ 2 kgs తీసుకున్నాం అనమాట. సో మాకు 40 రింగిట్స్, టోటల్ వచ్చేసి 400 అన్నమాట. కేజీ 200 అయినట్టు. సారీ 20 రింగిట్స్ అంటే కేజీ 400. సో మాకు 800 దీనికే అయిపోయింది. అండ్ దీని తర్వాత పక్కన మనకి చికెన్ కూడా దొరుకుతుంది అనమాట. మనకి నాటుకోడి నార్మల్ చికెన్ ఇది కూడా దొరుకుతుంది. అండ్ ఇప్పుడు ఎట్లాగో చికెన్ మాకు అవసరం లేదని చెప్పేసి మేము తీసుకోలేదు. మమ్మీ ఒకసారి చూడు,
అలాగే కొంచెం పక్కకు వస్తే మనకి ఇక్కడ వెజిటేబుల్స్ మార్కెట్ కూడా ఇక్కడనే ఉందన్నమాట. సో అక్కడ మాకు కావాల్సిన టమాటోస్, ఆనియన్స్, వెల్లుల్లి అలా ఏవైతే అవసరమో డాడీ వాళ్ళు మిర్చి ఇవన్నీ తీసుకున్నాము. తీసుకొని తర్వాత ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ రొయ్యలు ఏదైతే తీసుకున్నామో ఈ 2 kgsది నేను అక్కడ వెజిటేబుల్ మార్కెట్ దాకా ఒక కవర్ తీసుకొని ఎక్స్ట్రా కవర్ తీసుకొని దాంట్లో బ్యాగ్ మళ్ళీ 2 కవర్స్ ఎక్స్ట్రా తీసుకొని దాంట్లో అది పెట్టేసి నేను వేసుకుని వచ్చిన బ్యాగ్లో పెట్టేశాను అనమాట. సో దానివల్ల అది కొంచెం నీళ్ళు అవి ఉంటాయి కదా, సో కారి అంతా వాసన అయిపోయింది బ్యాగ్ అంతా. సో కొన్ని డేస్ దాకా దీన్ని స్ప్రే కొట్టి అది ఇది చేశాను, బట్ అది వేరే విషయం. కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకున్నాము. ఆయిల్, మిల్క్, ఇంకా పెరుగు కావాలి. పక్కన షాప్స్ ఏం లేకుండే. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఒక ఇదిగోండి ఇక్కడ షెల్ సెలెక్ట్ అని కనిపించింది. ఉంటే తీసుకుంటాం, లేకపోతే డైరెక్ట్గా హోటల్కి వెళ్ళి అక్కడ గ్రాబ్లో బుక్ చేసుకోవాలి. ఎందుకంటే నడిచి చాలా అలసిపోయాము. మళ్ళీ ఆయిల్ కోసం తిరిగేంత ఓపిక లేదు మాకు. మీకు జ్యూస్ కావాలండి, సో అందుకని చెప్పి అదేదో మ్యాంగో జ్యూస్ టైప్ ట్రాపికానా ఉంటే అన్ని తీసుకుంటుండు 2. ఎంత అన్న ఒకటి 3.55 ringgits. మా డాడీ ప్రేమ చూడండి. డాడీ ఓపెన్ చేశాడు కానీ ఫస్ట్ మమ్మీకే ఇచ్చాడు, తాగు అని. అది మమ్మీ డాడీ ప్రేమ అంటే. నువ్వు ఒక్కసారి అని అన్నావా నువ్వు తాగు అని? ఎలా ఉందండి చూసు? నువ్వు నాకు కనిపించడం కూడా అనిపిస్తలేవురా. తిరిగి ఉన్నాం కదా, చల్లగా తాగుతుంటే పక్కన పెట్టుకుంటే ఇట్లా పడుకునేటోని. వేడి బాగా. మన మజాలానే ఉందా? ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ లానే ఉంది. ఆరెంజ్ తింటే ఎలా ఉంటుంది అలా. నాకు రావు డాడీ, అన్నయ్యకి ఎక్కువ వస్తాయి. ఈ షెల్ సెలెక్ట్ లో ఆయిల్ అట్లాంటివి ఏం లేవు, ఓన్లీ స్నాక్ టైప్ ఐటమ్స్ ఉన్నాయి. లక్కీగా జ్యూస్ దొరికింది కాబట్టి తాగేసాము. మెయిన్ గా మమ్మీకి కొంచెం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అది తాగాక. ఎదురుగానే 7-Eleven ఉంది, అన్నయ్య దాంట్లో ఉండొచ్చు అని అంటున్నాడు. ఒకసారి వెళ్ళి చెక్ చేయాలి ఉంటుందో లేదో. ఉంటే మాత్రం హ్యాపీగా తీసేసుకొని ఇంకా వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. లేకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళాక రూమ్కి వెళ్ళాక రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆ గ్రాబ్ లో చెక్ చేయడం అంటే అదో ఇంకో టెన్షన్ అనమాట. వాళ్ళే ఎవరికి వాళ్ళే పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నారు చూడండి. వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇతను వచ్చిండు, మనీ వేస్తున్నా, ఎంత కావాలో అంత కొట్టుకుంటాడు. పే చేస్తే వస్తుంది. మైడిన్ ఒకటి ఉంది, అదేదో షాప్ పక్కన 7-Eleven. దీంట్లోకి మనం పోవాలి. 7-Elevenకి వచ్చేసాము. దీంట్లో ఏముంటాయి అబ్బా? ఇదే ఎట్టు అంటే ఆ బాటు కేవ్స్ దగ్గర ఏం చేస్తావు మమ్మీ? ఉన్నాయా అక్కడ ఉన్నట్టు చూడు కార్నర్కి. 7-Eleven లో లేదంట, పక్కనే మైడిన్ ఇందాకనే చూపించాడు కదా దాంట్లో ఉందన్నారు. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ తీసేసుకోవాలి. ఇక్కడే ఉంటుంది అన్నారు, వెళ్ళి చూడాలి. మా బ్యాగ్స్ ఇంకెందాక గ్రాసరీస్ కొన్నాం కదా అవన్నీ ఇక్కడ కౌంటర్లో ఇచ్చేసాము. చేసి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఇంతసేపు ఎండలో తిరిగాం కదా, ఏ షాప్కి వెళ్ళినా అక్కడ ఏసీ వచ్చేసరికి చాలా బాగుంది చల్లగా. ఇక్కడి వరకు వీడియో చూసినట్టయితే ఒక లైక్ చేసుకోండి. అలాగే ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే మేము బుక్ చేసుకున్న హోటల్ పార్క్ వ్యూ సర్వీస్ అపార్ట్మెంట్. దీనికంటే ముందు మేము రెగాలియా సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేద్దాం అనుకున్నాం. బట్ లాస్ట్ మినిట్లో మేము ఈ పార్క్ వ్యూ సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాం. ఫస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాం. బట్ మేము ఉన్నన్ని డేస్ అంటే ఈ 9 days స్టే మాకు ఇంట్లో మేము ఎలా అయితే ఉంటామో మాకు అలానే అనిపించింది. సో ఈ అపార్ట్మెంట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలోనే ఇస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో యాక్చువల్గా సన్ఫ్లవర్ది ఆయిల్ కావాలంటే ఇక్కడ ఇది న్యాచురల్ అన్నారు, కానీ చాలా పెద్దగా ఉంది కదా, ఇంత అవసరం లేదని చెప్పి. పైది కూడా కుకింగ్ ఆయిలే, బట్ సన్ఫ్లవర్ది కాదు. సో ఇంకా ఉన్న వాటిలో ఏదో ఒకటి తీసుకుంటున్నాం. మేబీ మాల్స్కి వెళ్తే అక్కడ దొరుకుతుందేమో, బట్ ఇప్పుడు అంత ఓపిక లేదు మాకు. ఇక్కడ కూడా ఏం తీసుకోలేదు, ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి బుక్ చేసేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడైతే అన్నయ్య గ్రాబ్లో కార్ బుక్ చేస్తున్నాడు. ఎంతసేపు అని కనెక్ట్ అవుతుంది? మాక్సిమం 10 ringgits అనుకుంటా మాక్సిమం ఇక్కడ నుంచి రూమ్ వరకు. ముందు అక్కడ నుంచి వచ్చేటప్పుడు 17 ringgits చూపించింది, అక్కడ రోడ్డు అవతల ఆ రోడ్డు దగ్గరనే. ఇప్పుడు ఇక్కడ 8 ringgits చూపిస్తుంది. 15 minutes డిఫరెన్స్. మళ్ళీ ఆ డిస్టెన్స్ కి ఏమైనా ఉంటుందా? రోడ్ క్రాస్ చేస్తే ఆ పెట్రోల్ బంక్ దగ్గర పెట్టినా, అక్కడ మన ఇటు ఆపోజిట్ వచ్చినాం. 10 minutes అవుతాయి బుక్ చేస్తే ఇప్పుడు 8 ringgits.
సో టోటల్ ఎంత 8 ringgits డిఫరెన్స్, 9 ringgits డిఫరెన్స్ 10-15 minutes లో. బాగుంది. కార్ వచ్చేసింది. మాక్సిమం ఎంత నాకు తెలిసి 10 minutes వెయిట్ చేసాము, బట్ పర్లేదు. క్యాబ్ వచ్చేసింది, ఎక్కేసాము అండ్ స్టార్ట్ కూడా అయిపోయింది. అయితే ఈ క్యాబ్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేనిది ఏముందంటే, మీరు చూడండి ఇక్కడ వినాయకుని విగ్రహం పెట్టారు. అండ్ ఈ పర్సన్ ఎవరైతే క్యాబ్ డ్రైవర్ ఉన్నారో అతను చూడడానికి అయితే ఇండియన్ అయితే కాదు, ఇక్కడ మలేషియాకి చెందిన పర్సనే. బట్ వినాయకుడిని కార్లో పెట్టుకోవడం అనేది చాలా బాగా నచ్చింది. చౌకిట్ మార్కెట్కి దగ్గరలో ఇక్కడ పాక్ పంజాబ్ అని ఉంది. ఇక్కడ మనకి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ కరాహీ, మటన్ కరాహీ, పాలక్ పన్నీర్ ఇవి ఉన్నాయి. బట్ మేమైతే ట్రై చేయము. మీరు ఎవరైనా ఎప్పుడన్నా వస్తే ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చి తినొచ్చు. అంటే మేమంటే కుకింగ్ చేసుకొని తింటాము. మటన్ అంటే ఒకవేళ దొరికితే తీసుకుంటాము, లేదు అంటే ఓన్లీ చికెన్. అండ్ ఇప్పుడు ప్రాన్స్ తీసుకున్నాం కాబట్టి అది కుక్ చేసుకుంటాము. ఇప్పుడు బిర్యానీ. ఇక్కడ మేము ఫ్రీ లెఫ్ట్కి వెయిట్ చేస్తూ ఉన్నాము. సిగ్నల్ ఉందని వెహికల్ ఆగింది, మూవ్ అవ్వట్లేదు. ఈ 2 wheelers అంటే వెళ్తున్నాయి కానీ 4 wheeler అయితే వెళ్ళట్లేదు, ఆగే ఉంది. గ్రీన్ సిగ్నల్ పడితే కానీ ఫ్రీ లెఫ్ట్ అయినా కూడా మూవ్ అవ్వట్లేదు. సో గ్రీన్ లైట్ పడితేనే మనం మూవ్ అవుతాం. ఖాళీగా ఉంది అయినా మూవ్ అవ్వట్లేదు. డిఫరెంట్గా ఉంది కొంచెం. ఫ్రీ లెఫ్ట్ కదా అని మనం వెళ్ళిపోయినాం అనుకో, ఫైన్లు పడతామో మనకి. హాఫ్ అన్ అవర్ కష్టపడి నడిచి అక్కడ చౌకియన్ మార్కెట్ వరకు వెళ్ళాము. గ్రాబ్లో చూడండి, కార్లో ఒక 10 minutes లో 10 minutes కూడా అట్లే 8 నిమిషాలు మ్యాక్సిమం వచ్చేసాం. మా చెక్ఇన్కి ఇంకా 30 minutes టైం ఉంది. అండ్ మమ్మీ డాడీ వాళ్ళు చాలా టైర్డ్ అయిపోయారు. సో ఇక్కడ లాబీలోనే సోఫాలో రెస్ట్ తీసుకున్నారు. సో టైం అవగానే నేను చెల్లి కిందకి వెళ్ళాము లగేజెస్ తీసుకురావడానికి. లక్కీగా ఇందాక లగేజెస్ అవన్నీ పెట్టాం కదా లాబీలో, అక్కడే పక్కనే ఒక చిన్న స్టోర్ ఉంది. ఆయిల్ దొరికేసింది, ఓకే కర్డ్ కూడా దొరికేసింది, నెక్స్ట్ మిల్క్ 3 దొరికేసాయి. సో మళ్ళీ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ప్రస్తుతానికి. గీ కావాలన్నాడు. డూ యూ హ్యావ్ గీ? సో లాబీ నుండి ఇక్కడ మెయిల్ బాక్స్ నంబర్ ఏంటి? 1714. 1714 30లో ఉన్నాయి. అబ్బా 17th ఫ్లోరా. వానికి మెసేజ్, వానికి రిక్వెస్ట్ కూడా పెట్టినాం. 17 ఇక్కడ ఉంది, 14 కోడ్ ఏంటి చెప్పాలా? చెప్పు, ఏమవుతుంది, ఎవరు వస్తారు ఇప్పుడు? ఇప్పుడు మేము తీసుకున్న సర్వీస్ అపార్ట్మెంట్ గురించి మాట్లాడాలి. మేము తీసుకుంది పార్క్ వ్యూ సర్వీస్ అపార్ట్మెంట్. దీనికంటే ముందు యాక్చువల్గా మాకున్నది ఏంటంటే రెగాలియా అప్పర్ వ్యూ సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఉండే. సో దాన్నే రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉన్నాం. బట్ మేము బుకింగ్ చేద్దాం, కన్ఫర్మ్ అయిపోయింది, ఫ్లైట్ టికెట్స్ అన్నీ, ఇంకా హోటల్ బుకింగ్ చేయాలి అన్నప్పుడు మేము ఈ రెగాలియా బుక్ చేసే టైంకి మేము చెక్ చేసుకుంటే ఈ హోటల్ 9 daysకి ఎంతైతే ఛార్జ్ చేస్తుందో ఈ సర్వీస్ అండ్ అదర్ ట్యాక్సెస్తో కలిపి సేమ్ డబల్ అనమాట. సో 18,000 ఇదైతే మళ్ళీ ఇంకో 80,000 కలిపి 36,000-37,000 మాకు ఈ రెగాలియా హోటల్ పడుతుంది. సో ఇంకా ఆల్టర్నేట్ ఏముంది అని వేరే హోటల్స్ చెక్ చేస్తే మాకు పార్క్ వ్యూ సర్వీస్ అపార్ట్మెంట్ అని కనిపించింది. అండ్ ఈ సర్వీస్ అపార్ట్మెంట్కి 9 daysకి వచ్చేసి 26,000-27,000 పడింది. అండ్ ఇదే చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది అన్నిటికీ చాలా దగ్గరలో, అంటే సెంటర్లో ఉందన్నమాట. మనకి కేఎల్ టవర్ అయితే 20-30 minutesలో వెళ్ళిపోవచ్చు, పెట్రోనస్ టవర్ అయితే 5-10 minutesలో. సో ఇలా ప్రతిదీ చాలా దగ్గరకు ఉందన్నమాట. చౌకిట్ మార్కెట్ ఈరోజు వెళ్ళాము, అది 1.5 kilometers. సో లాట్ 10 మాల్ అది కూడా 1.5 kilometers. ప్రతిదీ దగ్గర అనమాట. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి చాలా ఈజీ అనమాట. మనకి గ్రాబ్కి ఎంతైతే ఖర్చు అవుతుందో అదంతా మనం సేవ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి మేము ఇది బుక్ చేసుకున్నాము. బట్ మేము పేరెంట్స్తో వెళ్తున్నాం కాబట్టి ప్రతి చోటికి నడుచుకుంటూ వెళ్ళడం కష్టం కాబట్టి మేము గ్రాబ్ బుక్ చేసుకుంటూ వెళ్ళాం. బట్ మీకు వాకింగ్ అనేది కన్వీనియంట్ అయితే మీరు ఈ హోటల్ బుక్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది, అన్నిటికీ చాలా దగ్గర. సరే ఇంకా రెగాలియనేమో 33,000-36,000 చూపిస్తుంది. అయితే ఈ పార్క్ వ్యూ అపార్ట్మెంటే తీసుకున్నాం, సర్వీస్ అపార్ట్మెంట్ అని చెప్పేసి బుక్ చేసాం. బుక్ చేసిన తర్వాత అరే 6,000-7,000 కదా, చేస్తే అదే చేసుకుంటే బాగుండేది. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూసాం రెగాలియావి. అండ్ పార్క్ వ్యూ సర్వీస్ అపార్ట్మెంట్కి సెర్చ్ చేస్తుంటే వీడియోస్ ఏవి దొరకట్లేవు, అన్నీ ఎప్పుడో పాత ఉన్నాయి. అండ్ సరేలే పోనీలే అనుకున్నాం. బట్ వచ్చిన తర్వాత ఈ 9 days స్టే చేసిన తర్వాత మాకు ఒక్కరోజు కూడా రిగ్రెట్ ఫీల్ లేదు. అండ్ మనం ఇంట్లో ఎలా అయితే ఉంటామో అలానే ఉంది, డిస్టర్బెన్స్ ఏముండదు. మనం వచ్చి మన ఫ్లాట్కి వెళ్ళిపోవడం, క్లీనింగ్ అంతా మనమే. సో వేరే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు అనేది ఏముండదు. మన ఇంట్లో మనం ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలానే అనమాట. సో మాకైతే ఈ 9 days ఎలాంటి ప్రాబ్లమ్సే లేవు. మేము వెళ్ళేటప్పుడు కూడా ఓనర్కి చెప్పేసి ఆ కీస్ ఆ మెయిల్ బాక్స్లో వేసేసి వెళ్ళిపోయాము. మేము ఓనర్ని కలవలేదు, మా దగ్గరికి ఎవరూ రాలేదు. జస్ట్ అక్కడ
వాట్సాప్లో చాట్ అండ్ అక్కడ లాబీలో ఉన్న సెక్యూరిటీస్తో మాట్లాడడం తప్ప అంతకుమించి ఇంకేం జరగలేదు. అండ్ సెక్యూరిటీ వైజ్ కూడా అంతా బాగానే ఉంది. మా ఫ్లోర్ 17 నుండి 33 ఫ్లోర్కి వచ్చినాం ఏ అని. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అది చూడడానికి ఎలా ఉంది, చెయ్యాలని అయితే లేదు ప్రజెంట్. ఇప్పుడు ఈ టైంకి అంటే టైం అరౌండ్ 7 దాటిపోయింది. కేఎల్ టవర్ వావ్. అండ్ ఇది మడ్డక స్క్వేర్. నాకు ఫోన్ పెట్టాలంటే భయం వేస్తుంది, కింద పడ్డదంటే ఇంకా జై. సో ఇటు నుంచి వచ్చాము, మన లిఫ్ట్ దగ్గర నుంచి ముందుకు వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ జిమ్ ఉంది. అలాగే జిమ్ చేసుకోవచ్చు. అండ్ పూల్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎంతమంది ఉంటారో అని చెప్పేసి. స్విమ్మింగ్ పూల్ అక్కడ స్విమ్ చేస్తుందని చెప్పి వీడియో ఎక్కువ చేయలేదు. స్టేర్స్ ఉన్నాయి, పైకి రాగానే ఇక్కడ నుంచి వ్యూ ఇంకా బాగా అనిపిస్తుంది. స్పెషల్ గా కేఎల్ టవర్ అంటే కదా 811 అంటారా స్క్వేర్ అంటారా తెలియదు. ఇది చూడండి, లైటింగ్స్ ఎంత బాగా చేస్తున్నారు. క్రాకర్స్ పైకి వెళ్ళి బ్లాస్ట్ అయితే చూడండి అలా. కింద స్విమ్మింగ్ పూల్, ఇక్కడ మన ఇంటి దగ్గర నుంచి ఇది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కరెక్ట్ ఇన్నే ఉంది మనది. దీని బ్యాక్ సైడ్ ఇది ఉంది నందు. ఇది మొత్తం కవర్ చేసేసింది పెట్రోల్ స్టవ్ అన్ని. ఇది లేకపోతే మంచిగా మన ఫ్లాట్ మన ఏమంటారు రూమ్ నుంచి మంచిగా కనిపించేది. అవి ఒకటి మిస్ అయిపోయాను. చూడండి ఈవినింగ్ నైట్ అయిపోతుంది కదా, మెల్లిమెల్లిగా లైట్స్ అన్ని స్టార్ట్. పెట్రోల్స్ కదా లైట్స్ అన్ని వేసేసారు. కంప్లీట్గా అయిందో లేదో కొన్ని వెలగలేదు. నేను ఎప్పట్లో ఫోటో దిగిన బాత్రూంలో, అది నేను చూపించలే. నేను నీకు బాగుంది, ఇప్పుడు చూపిస్తాను. లేదు అక్కడ వస్తుంటే అంటే మిర్రర్ అది బాగుండే అనమాట. అందుకని చెప్పి మళ్ళీ ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం రూమ్కి. సో బిర్యానీ మొత్తం మొదటిగా ఆయిల్ పోసేసింది మమ్మీ. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది చాలా అడ్వాన్స్గా ఉంది. దీని గురించి నేను సపరేట్గా చేస్తాను వీడియో, హోమ్ టూర్లో చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చూసే వాటికన్నా కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ ఇప్పుడు కొద్దిసేపటికి ఇది ఆపేసాను, కొంచెం వీడియో వాయిస్ క్లియర్ ఉండాలని. ఆయిల్ వేసింది మమ్మీ. ఈరోజు మేము ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాం. అంటే 13th అక్టోబర్ 12th అక్టోబర్ హైదరాబాద్ నుండి మేము స్టార్ట్ అయ్యాము. 13th అక్టోబర్ మార్నింగ్ 7 కల్లా ల్యాండ్ అయిపోయాం. అండ్ హోటల్కి మా అపార్ట్మెంట్కి ఏదైతే సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకున్నామో అక్కడికి వచ్చేసరికి 10 అయిపోయింది. అండ్ చెక్ ఇన్ 3 o'clockకి అప్పటికే చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ ఎవరు గెస్ట్లు ఉన్నారంటే వాళ్ళు చెక్అవుట్ చేయలేదు. సో అందుకని 3కే చెక్ ఇన్ చేయాలి అని చెప్పని అన్నారు. సో మేము అక్కడనే లాబీలో వాష్రూమ్లో బ్రష్ చేసుకొని బయటికి వచ్చేసి మెక్డానల్డ్స్లో బర్గర్ను ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ నగ్గెట్స్ అది తినేసాము. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అక్కడనే అయిపోయింది 11:30 కదా. సో దాని తర్వాత చౌకిట్ మార్కెట్కి వెళ్ళి అక్కడ చౌకిట్ మార్కెట్కి వెళ్ళి ప్రాన్స్ తీసుకొని వచ్చాము. అలాగే పక్కనే వెజిటబుల్ మార్కెట్ ఉంటే టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కొన్ని కొత్తిమీర అలా తీసుకున్నాము. అండ్ ఇప్పుడు ప్రాన్స్ తీసుకున్నాం కదా, ప్రాన్స్ మేము 2 kgs తీసుకున్నాం. 1 kg వచ్చేసి 20 ringgits. సో స్టార్టింగ్ మాకు వెళ్ళగానే స్టార్టింగ్లో 20 ringgitsది కనిపించింది. లోపలికి వెళ్తుంటే మాకు 24, 25, 33 అలా కనిపించింది. బట్ ఇది చూడడానికి బాగుంది, మంచిగా ఉందని చెప్పేసి 20k తీసుకున్నాం, మరీ అంత పెట్టడం కానీ. అండ్ ఇక్కడ మసాలాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తెచ్చుకున్నాం అక్కడ నుండి. ఇవన్నీ ఇప్పుడు కట్ చేసి వేస్తారు మమ్మీ. అండ్ టమాటో, ఆనియన్స్ కట్ చేశారు, మిర్చి ఇవన్నీ ఆయిల్ వేసి దాంట్లో వేసేసారు. అండ్ బాస్మతి రైస్ హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నాం, సో అది నానబెట్టేసింది మమ్మీ. అండ్ ఇక్కడ అల్లం చట్నీ కూడా అక్కడనే ప్యాక్ చేసి తీసుకొని వచ్చేసాం. ఇప్పుడు లగేజ్ అంతా మాది ఓపెన్ చేసేసుకున్నాము. ఏంటంటే ఇక్కడ సెల్ఫ్స్ అన్నీ అనమాట, ఇదంతా తీసేసి సెల్ఫ్లలో నీట్గా పెట్టేసుకుంటాం. ఎందుకంటే ఊకే లగేజ్ తీసి వెతికి చేయడం బదులు ఎవరెవరు దాంట్లో వాళ్ళు పెట్టేసుకుంటాం అని చెప్పేసి తీసి చదువుకుంటున్నాం. అండ్ ఇక్కడ మమ్మీ ఏమో ప్రాన్స్ బిర్యానీ చేస్తుంది. డాడీని మమ్మీ స్నానం అయిపోయింది. అంటే ఈరోజు మేము ఇక్కడ ల్యాండ్ అయినా స్నానం చేయలేదు, మమ్మీ డాడీ అయిపోయింది, నేను చెల్లి చేయాలి. ఇందాకనే పైకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్ చూద్దామని వెళ్ళాము, బాగానే ఉంది కానీ స్విమ్మింగ్ చేయలేదు. మాకు ఓపిక కూడా లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు ఈరోజు. సో తర్వాత చేసుకుందామని చెప్పాం కదా, చిన్న చిన్న ప్యాకెట్లు వేసుకొచ్చామని. పసుపు కూడా కట్ చేసి కొంచెం వేస్తున్నారు మమ్మీ. ఫస్ట్ డాడీ డ్రెస్సెస్ అన్ని తీసి కబోర్డ్లో పెట్టేస్తున్నాము. ఒకరి దానితో ఒకరు చేస్తే ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళావన్నీ? ఓకే, ఇప్పుడు డాడీ అయిపోయినట్టే కదా. అండ్ మమ్మీ రొయ్యలు కూడా వేసేస్తున్నారు. బాగా ఆడిందా అంటే కలుపుతుండాలి అయితే.
ఇది తక్కువ చేయడానికి ఏమైనా వస్తుందా? ఏం రాదు. అంటే ఓకే కలుపుతూ ఉండాలి అంతేనా? అంటే ఇంతేనా రొయ్యలు? ఇది కొన్ని మిగిలిన కర్రీ కానీ కలుపుతూ ఉండాలి మమ్మీ మనలాగా అంతసేపు. నాది డాడీది మమ్మీది సదరడం అయిపోయింది. ఇప్పుడు మమ్మీ తీస్తున్నాం. మమ్మీ కూడా పెట్టేస్తే అయిపోతాయి. ఇంకా లగేజెస్ అన్ని తీసి ఒక మూలకు పెట్టేసేయాలి. అండ్ ఇప్పుడు నందిని ఇవన్నీ కూర్చొని ఒక్కొక్కటి ఇచ్చేస్తే మేము ఎవరిది వాళ్ళది సపరేట్గా పెట్టేసామన్నమాట. ఆల్ క్రెడిట్స్ టు నందిని. థ్యాంక్ యూ సో మచ్ నందు. డాడీ ఉన్న మమ్మీ బిర్యానీ చేస్తున్నారు. ప్రాన్స్లో రైస్ వేసేస్తుంది మమ్మీ. బిర్యానీ రైస్ నానబెట్టింది. ఇక్కడికి వెళ్ళి హాట్ వాటర్ తీసుకొని దీంట్లో వేస్తున్నారు. సో ఇలా ఏదైతే ఆయిల్ షాంపూస్ ఇలా అన్నిటికీ మేము ఇలా కంప్లీట్ సీలే చేసినాం, లీక్ అవ్వద్దు అని చెప్పేసి. ఆల్రెడీ కొన్ని చేసినాం, ఇది మిగిలిపోయింది. ఇది ఒకటి కూడా తీసేస్తున్నాం. ఇది ఎట్లా ఉప్పు ఇది వేసి మళ్ళీ దీంట్లో పేపర్ ఇదంతా గట్టిగా చేసిన బ్యాగ్ కొంచెం కూడా లీక్ అవ్వద్దని. అది హెల్ప్ అయింది యాక్చువల్గా. నా బాడీ వాష్ ఉందా, మనం ఏదైతే పేపర్ వేసి టేప్ వేసామో ఆ పేపర్కి అంతా అతుక్కుంది. నా బాడీ వాష్ ఉంది కదా, పేపర్కి అంతా అతుక్కుంది. బయటికి రాలేదు. అదే నేను అది వర్కౌట్ అయింది అంటున్నారా? పూజ వస్తుంది. ఇవి కాదు నిజం చెప్పండి, ఎందుకు టేస్ట్ చేస్తున్నారా నువ్వు? చెప్పండి ఏంటి? బాగుంది, టేస్ట్ బాగుంది, కొంచెం ఉప్పు పడుతుంది అంతే. కలర్ అయితే చూడడానికి చాలా బాగుంది. మలేషియా బిర్యానీ ఇదండి. బిర్యానీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రాన్స్ కర్రీ. అది చూస్తుంటేనే బాగుంది, తినాలనిపిస్తుంది. యాక్చువల్గా అయితే మేము మొత్తం ప్రాన్స్ బిర్యానీ చేయాలి. బట్ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ గిన్నెలు మీడియము ఇంకా దానికన్నా చిన్నవే ఉన్నాయి కానీ పెద్ద గిన్నెలు లేవు. సో ఈ మీడియంకి కొంత బిర్యానీ వస్తుందన్నమాట. 2 లేదా 3 వరకే తినొచ్చు. అందుకని చెప్పేసి సగం ప్రాన్స్ ఏమో బిర్యానీకి పెట్టేశారు, ఇంకో సగం ఏమో ప్రాన్స్ కర్రీ చేశారు. ఇంకో గిన్నె ఉంటే దాంట్లో ఏమో వైట్ రైస్ పెట్టారు. సో పేరెంట్స్ కాబట్టి పిల్లలకి బిర్యానీ నచ్చినవి ఇవ్వాలి కాబట్టి మాకు బిర్యానీ పెట్టారు. వాళ్ళు వైట్ రైస్ అండ్ ప్రాన్స్ కర్రీ వేసుకొని తిన్నారు. బట్ బిర్యానీ కూడా తిన్నారు, బట్ సరిపోదు ఎందుకు అని చెప్పేసి వైట్ రైస్ కూడా చేసుకున్నారు. వేడి బిర్యానీ నాకు చెల్లికి వడ్డించేసి అలాగే పక్కన ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టింది. నేను చెల్లి ముందే తినేస్తున్నాం. డాడీ వాళ్ళు మెల్లిగా తింటారు. ఎందుకంటే ఇప్పుడు బయటికి వెళ్ళి ఏమన్నా చిన్న ప్లాస్టిక్ బాక్సెస్ ఇంకా ఏంటిది ప్లాస్టిక్ బాక్సెస్ కావాలి, ఎగ్స్ బ్రెడ్ ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అనమాట. అలాగే లంచ్ కోసం కూడా ఎగ్ ఫ్రై చేసుకుందాం అనుకుంటున్నాము. సో అందుకు వెళ్ళి తీసుకురావాలి. ఇప్పటికే 9 దాటేసింది. 8:30 8:40 అవుతుంది. సో మళ్ళీ మమ్మీ వాళ్ళది కర్రీ అయింది, రైస్ అవుతుంది, కర్రీ ఏదో అవుతుంది. వాళ్ళు ఇది ప్లస్ అది తింటారు. సో మేము తినేసి వెళ్ళేసి తీసుకొని రావాలి. ఈ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. దేశం కాని దేశం, అది కూడా మలేషియాకి వచ్చాం, ఒక ఇంటర్నేషనల్ కంట్రీకి. అండ్ మేము తీసుకున్న సర్వీస్ అపార్ట్మెంట్లో మమ్మీ చేసిన ప్రాన్స్ బిర్యానీ తింటూ ఉంటే ఇంటి నుండి కొన్ని వేల కిలోమీటర్లు దాటి ఇక్కడ మలేషియాకి వచ్చిన ఆనందం ఒకవైపు అయితే, హోమ్ ఫుడ్ మిస్ అవ్వకుండా ఇక్కడ ఫస్ట్ డే రాగానే మేము ప్రాన్స్ బిర్యానీ తింటుంటే ఆ ఫీలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ మలేషియాలో మన ఫుడ్ దొరకడం కొంచెం కష్టమే. సో ఇలా సర్వీస్ అపార్ట్మెంట్ తీసుకొని మనం ఓన్గా కుక్ చేసుకొని ఫుడ్ తింటే మాత్రం చాలా మనీ అయితే మనం సేవ్ చేసుకోవచ్చు. మమ్మీ వాళ్ళు కూడా వైట్ రైస్ ఇంకా ప్రాన్స్ కర్రీ అయిపోయింది, వాళ్ళు కూడా తింటున్నారు. ఎలా ఉందినా? అంటే మీరే చేశారు కాబట్టి మళ్ళీ మిమ్మల్ని అడుగు. మాకైతే బిర్యానీ బాగా నచ్చింది. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది, అన్నయ్య మళ్ళీ వేసుకున్నాడు కూడా. డిన్నర్ చేసేసి నేను చెల్లి అయితే రోడ్ ఎక్కేసాము. ఎందుకో తెలుసు కదా, ప్లాస్టిక్ బాక్సెస్, ఎగ్స్ అండ్ బ్రెడ్స్ తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా అయితే మా దగ్గర ఆల్రెడీ 3 ప్లాస్టిక్ బాక్సెస్ ఉండాలి. అయితే మేము హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఈ 3 ప్లాస్టిక్ బాక్సెస్లో ఒక దాంట్లో చపాతీ, ఇంకో దాంట్లో చికెన్ కర్రీ, ఇంకో దాంట్లో మటన్ కర్రీ పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం బయటికి వెళ్తాం కాబట్టి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఆ బాక్సెస్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళొచ్చు అని అనుకున్నాం. బట్ ఈ విషయం డాడీకి తెలియక ఫ్లైట్లో ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లైట్లో ఉన్న డస్ట్బిన్స్లో పడేశారంట. సో అందుకని చెప్పేసి ప్లాస్టిక్ బాక్స్ తీసుకోవడం మెయిన్ ప్రయారిటీ అయిపోయింది. బట్ ఇప్పుడు అది దొరుకుతుందో లేదో ఇప్పుడు వెళ్ళి చూడాలి. సో గైస్, మన అపార్ట్మెంట్ పక్క నుండే చూడండి, మొత్తం మనం మధ్యలో ఉన్నాం. చుట్టూ పెట్రోనస్ టవర్, కేఎల్ టవర్, ఇంకోటి ఆ మడక స్క్వేర్ 811 అదొకటి. సో అదిరిపోయింది. కానీ మా దరిద్రం ఏంటంటే మా
ఫ్లాట్ పక్కన నుండి ఈ బిల్డింగ్, ఇటు పక్కన ఒక బిల్డింగ్ ఉంది చూసిరా, ఇక్కడ నల్లగా చేయి పెడుతున్నా, ఇది మా ఫ్లాట్కి అడ్డొచ్చి ఆ వ్యూ మొత్తం దొబ్బింది మాకు, మొత్తం బ్లాక్ చేసింది. అసలు అది ఇంచు కూడా కనిపిస్తలే, ఆ పైన టాప్ది కూడా. అంటే మేము 17th ఫ్లోర్లో ఉన్నాం, సో అస్సలు కనిపిస్తలే. నైట్లో జబర్దస్త్ ఉంది ఇలా చూస్తుంటే. ఈ దగ్గర లైటింగ్స్, దాని లోపల షాట్ ఎలా ఉన్నాం మేము, దాని లోపలికి వెళ్ళేది ఉంది, అప్పుడు ఇంకా క్లియర్ గా తీసుకుంటాం. లోపలికి వెళ్తాము, సో ఆ పైనుండి ఎలా ఉంటుంది అదంతా క్లియర్ కట్ లో చూడాలి. బట్ నైట్ వ్యూ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇదేదో అపార్ట్మెంట్, ఈ అపార్ట్మెంట్, ఇది ఇంకోటి అపార్ట్మెంట్ మనది. అక్కడ పైన ఏదో పబ్ లాంటిదో ఏదో. సో ఇవి ఈ స్కూటర్స్, ఒకసారి ఇవి ట్రై చేయాలనుకుంటున్నాము. ఆ భీమ్ ఈ స్కూటర్ యాప్ అని ఒకటి ఉంది, దాంట్లో ఒకసారి స్కాన్ చేసి చేయాలన్నమాట. సో ఒక రైడ్ ఎంత ఉంటుందో చూడాలి ఒకసారి. ఎలక్ట్రిక్. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మేము లాట్ 10 అనుకున్నాం, బట్ ఇక్కడ దగ్గరనే సూర్య కేఎల్సీ ఉంది. సో దీంట్లో గ్రాసరీస్ అవి ఏమైనా ఉంటే తీసుకుంటాం, అదర్వైజ్ లేకుంటే లాట్ 10కి వెళ్తాం. సో థ్యాంక్ యూ, ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాం. సో ఇప్పుడు వెళ్తున్నాం లోపలికి. కార్ అతను మంచోడు, ఆగి వెళ్ళండి అని చెప్పిస్తే ముందుకు వచ్చేసి థ్యాంక్ యూ అని చెప్పినాం. కేఎల్సిసి లోపల బ్యాలెన్సియాగా అంట, కాస్ట్లు అయితే వాచిపోతాయి. మనం ఈ రేంజ్లలో కొనే అంత సీన్ లేదు, జస్ట్ చూసి వెళ్ళిపోవాలి. కానీ గ్రాసరీస్ అవి మనకు అనిపిస్తే కొని పడేయాలి. ఇక్కడ ఈ స్టాల్స్ అయితే అదిరిపోయినాయి, ఇవేవో ఫుడ్కి సంబంధించింది. అండ్ మెయిన్గా నాకు క్యాప్స్ నచ్చాయి, హ్యాట్స్ చాలా బాగున్నాయి అక్కడ కలెక్షన్, స్పెషల్లీ గర్ల్స్కి. సో ఇక్కడ కేఎల్సిసిలో కోల్డ్ స్టోరేజ్ అని ఉంది. సో మేబీ ఇక్కడ ఏమన్నా ఉంటుందేమో, పోయి చూసుకోవాలి. ఇక్కడ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓ ఇక్కడ అన్ని ఫ్రూట్స్. సో మేము ఎక్స్పెక్ట్ చేసినవి ఉంటే మాత్రం తీసుకొని చకచకా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు ఇక్కడ అన్ని బ్రెడ్ ప్యాకెట్స్ ఉన్నాయి, మనకి మిల్క్ బ్రెడ్ కావాలి, అదొకటి దొరికితే నెక్స్ట్ ఎగ్స్ అండ్ దెన్ యూజ్ అండ్ త్రో టిఫిన్ బాక్సెస్ ఉంటాయి కదా, అలాంటివి చూడాలి. ఇక్కడ సీ ఫుడ్ కూడా అమ్ముతున్నారు చూడండి, ఇక్కడ ప్రాన్స్ అండ్ ఫిష్ ఉన్నాయి. ఏది తొందరగా అన్ని కైండ్స్ ఆఫ్ స్నాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఉందా అన్ని? ఓహో ఎగ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇన్ని రకాలు మనకు కావాల్సిన ఏ రకం రా? నాకు తెలిసినవి 2 రకాల గుడ్లు మాత్రమే, ఒకటి తెల్లది, ఇంకోటి బ్రౌన్, నాటుకోడి గుడ్లు. ఇక్కడ చూస్తేనేమో రకరకాల ఎగ్స్ ఉన్నాయి అండ్ రకరకాల కలర్లో ఉన్నాయి. ఏది తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. మొత్తం వెతికితే ఒక తెల్లదైతే కనిపించింది. సరే అని చెప్పి చూస్తే డజన్ ఎగ్స్ 14 రింగిట్స్ ఉంది, అంటే దాదాపుగా 280 రూపీస్. ఇంతగానం పెట్టి తీసుకోవాలా లేదా అని చెప్పి అదొక డౌట్. మళ్ళీ తీసుకోకపోవడానికి మెయిన్ రీజన్ మాకు ఇంకా బాక్సెస్ దొరకలేదు. ఇప్పుడు ఆ బాక్సెస్ లేకపోతే ఇది తీసుకొని కూడా వేస్ట్. ఎందుకు అని అంటే రేపు మేము జూ పార్క్కి వెళ్తున్నాం కాబట్టి మాకు ప్లాస్టిక్ బాక్సెస్ ఉంటేనే ఎగ్ ఫ్రై చేస్తే అది తీసుకొని వెళ్ళొచ్చు, అక్కడ తినొచ్చు అని అనుకున్నాం. బట్ ఇక్కడ దొరకట్లేదు కాబట్టి ఈ ఎగ్స్ తీసుకున్నా కూడా వేస్టే. మార్నింగ్ అయితే ఆల్రెడీ కొంచెం ఫుడ్ ఉంది కాబట్టి అది తినేస్తాము. సో ఇంకా ఇక్కడ ఏమీ తీసుకోలేదు, డైరెక్ట్ మా అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ కింద లాబీ కింద ఆల్రెడీ ఒక స్టోర్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి అడిగితే ఎగ్స్ అయిపోయాయి, రేపు ఆఫ్టర్నూన్ వస్తాయని చెప్పి అన్నారు. మనమేమో మార్నింగ్ 10 కల్లా జూ పార్క్కి వెళ్ళిపోవాలి, బికాస్ 5కి క్లోజ్ చేస్తారనమాట. టికెట్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జూ పార్క్ అయితే మస్ట్ విజిట్ ప్లేస్. సో నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో టిల్ దెన్ బాయ్ అండ్ టేక్ కేర్.